శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సూర్యోస్మి. మన టైం బాలేదు అని ప్రకృతి మనకి ఏమైనా సంకేతాలను ఇస్తూ ఉంటుందా, చెప్తూ ఉంటుందా? నిమిత్తం కానీ, లేకపోతే ఇంట్లో ఉండేటటువంటి ఈ మొక్కలు కానీ, లేకపోతే మనుషుల బిహేవియర్ కానీ, ఏదైనా యూ టేక్ ఎనీథింగ్, మన టైం బాగాలేదురా అని మనం కామ్ డౌన్ అవ్వాల్సిన పరిస్థితి అని ప్రకృతి మనకి ఏమైనా చెప్తూ ఉంటుందా? అట్లా చెప్పినప్పుడు భయపడిపోకుండా మరి ఎటువంటి మార్గాల్ని అనుసరించి డెఫినెట్గా ఆ టైం బ్యాడ్ సిచ్యువేషన్ని అధిగమించడానికి ఏదైనా మార్గం ఉందా, చెప్తారా? తప్పకుండానమ్మా. అంటే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నేను ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్న కొత్తలలో, అంటే ఇక్కడ ఆరా గురించి మాట్లాడుతుంది. ప్రాణిక్ హీలింగ్ అంతా కూడా మన శక్తి శరీరం, మన శరీరం పైన ఉన్నటువంటి 5 లేయర్స్: అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ కోశాల్లో ఆ ప్రాణమయ కోశం ఏదైతే ఉందో, ప్రాణమయ కోశం పైన ఉన్నటువంటి ఆరా సెన్స్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఇలాంటి వాటిలన్నింటినీ కూడా బాగా గుర్తించగలుగుతాం. అంటే ఒక మనిషి 6 అంగుళాలు ఉంటుంది, సాధారణ జీవనం సాగించేవాడు. అంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇక్కడ వరకు వస్తే తప్ప మనకు తెలియదు, అంత దగ్గరకు వచ్చేస్తే తప్ప తెలియదు. అందుకనే అంటే సాధకులు కానీ, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళ ఆరా పెద్దగా ఉంటుంది, తెలుస్తారు, తప్పించుకుంటారు. ఇప్పుడు ఒక బ్రేకులు ఫెయిల్ అయిన లారీ ఇక్కడ దాకా వచ్చింది, మనకు కొంత అవకాశం ఉంటుంది ఇలా వెళ్ళటానికి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత జస్ట్ నువ్వు సెంటర్లో ఉన్నావు, అయితే ఎడ్జ్కి వస్తావు, కానీ దెబ్బ అయితే తగులుతుంది. దాన్ని పెంచుకోవడం కోసమే ఈ సాధన అంతా. అంటే మనం భౌతికంగా ఎంత బలంగా ఉన్నా ఆధ్యాత్మిక చింతన లేకపోతే, ఆధ్యాత్మికత లేకపోతే ఈ ఈ బిల్డ్ జరగదు. మనోమయ కోసం, ఆనందమయ కోసం, విజ్ఞానమయ కోసం ఇవి అభివృద్ధి చెందకపోతే, నన్ను చాలామంది రీసెంట్గా 2-3 అడిగారు, స్వతంత్రం కావాలి, మాకు స్వతంత్రం కావాలి, ఫ్రీడమ్ లేదు అంటే. అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి అర్థం? వాట్ ఈస్ ద ఫ్రీడమ్? ఇప్పుడు అందరం మనం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం, 75 సంవత్సరాలు, 76 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి. స్వతంత్రం అంటే ఏంటి? నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. ఉన్నాగా, స్వతంత్రంగానే ఉన్నాగా. ఉన్నావా? నేనైతే ఉన్నాను సార్. ఓకే, స్వతంత్రంగానే ఉన్నావా? బాగా ఆలోచించండి, మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం. నేను చాలా మందిని అడిగా, అసలు స్వతంత్రం అంటే ఏంటి, ఫ్రీడమ్ అంటే ఏంటి? మీ అబ్బాయి అగస్త్య పుట్టాడు కదా, పెరుగుతున్నాడు కదా, స్వతంత్రుడేనా? ఓకే, ఏ యాంగిల్లో అడుగుతున్నారు? స్వతంత్రం అంటే ఏంటి? ఫ్రీడమ్. మనం అందరం కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. చాలామంది వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి మనకి స్వతంత్రాన్ని ఇచ్చి వెళ్ళారు అని అనుకుంటున్నాం కదా. మనం దీని గురించి మళ్ళీ ఒక ఎపిసోడ్ చేద్దాం, మాట్లాడదాం. ఆరా అనేది ఏదైతే ఉందో అది మీలో ఉన్నటువంటి ఆ చింతన, ఆ సెన్స్ని గ్రహిస్తుంది. ఒక మనిషి మీరు తలుచుకుంటే ఎవరు కనపడ్డావు, ఇప్పుడే అనుకున్నాను, ఫోన్ వచ్చింది, ఇలా ఉంది కదా, ఇలా ప్రమాదాలని కూడా గమనించగలుగుతావు. ఇది అష్టాంగ యోగ సాధన ద్వారా ఈ మధ్య నేను ఫీల్ అవుతున్నాను. అంటే మనం ఇంతకుముందు చదివాం, అష్టసిద్ధులు ఉన్నాయి, అష్టసిద్ధులు అనే ఒక పదం విన్నాం. నిజమా? జరుగుతుందా? అష్టసిద్ధులు తెలిసిన వాళ్ళు ఎవరు అంటే, నవవ్యాకరణం చేసుకున్నటువంటి హనుమంతుల వారు. సూక్ష్మ శరీరుడు అయిపోవడం, శరీరాన్ని బలంగా పెంచడం, గాల్లో ప్రయాణం చేయడం, ఇవన్నీ మన అష్టసిద్ధుల్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా అనిమ, లగిమ, మహిమ, ఈప్సిత, ప్రాకార, ఇవన్నీ కూడా అష్టసిద్ధుల్లోనే. ఇవి అష్టాంగ యోగ సాధనలో సిద్ధిస్తాయి. ఇందులో ప్రథమంగా వచ్చేది ఏంటి అంటే, మనకి ఏదైనా చెడు జరగబోతున్నప్పుడు మనం దానిని గమనించగలిగే స్థితి. ఓకే, అష్టాంగంలో మొట్టమొదట వచ్చేది. నిన్న రాత్రి, ఇవాళ ఉదయం నాకు తెలిసి, నాకు జరగబోతున్న సందర్భం తెలిసి, నేను గాడిద గుడ్డులే అనుకున్నట్టు. అంటే ఒక్కొక్కసారి మనలో ఉన్నటువంటి అహంకారం ఏదో ఉంటుంది కదా, దాన్ని మనం శాసించగలం అనే చిన్న పొగరు ఇవాళ నేను దాన్ని అనుభవించాల్సి వచ్చింది. పెద్ద నష్టం ఏం కాదు, చిన్న చిన్న తెలుస్తూ ఉంటే నాకు అవి మళ్ళీ చాకచక్యంగా తప్పించుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు, ఒకరోజు మేము నా బ్యాచ్ అందరం కలిసి బైక్ మీద వెళ్ళాలి ఒక చోటకి. సడన్గా ఎవరో ఫోన్ చేశారు. అప్పుడు బయలుదేరి ఉంటే బైక్లో మేము అక్కడికి వెళ్తాం. వినాయక్ గారి ఇంటికి వెళ్ళాలమ్మా, నా బ్యాచ్ ఫ్రెండ్స్ పిలిచారు, వాళ్ళందరూ వస్తా అన్నారు. ఇంతమంది వెళ్తున్నాం, 2 బైకుల్లో వెళ్ళాలి. కాదులేని ఎవరో ఫోన్ చేస్తే వచ్చే అన్నాను నేను. కరెక్ట్గా ఆ ప్లేస్లో వినాయక్ గారి ఇంటికి దగ్గరలో ఈ ఉంటుంది కదా హెల్మెట్
Checking, చెక్ పోస్ట్ పోలీసు వాళ్ళది. మేము నిజంగా బైక్లో వెళ్ళుంటే అక్కడ కాసేపు అంటే పట్టుకుంటారుగా, పట్టుకునే అవకాశం ఉంది, ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో కదా ఇది. అప్పుడు తను వాళ్ళు కార్లో రావడం వల్ల వాళ్ళు ఆపింది బైకుల్ని, అంటే దాన్ని మనం ఓవర్కమ్ చేయగలిగాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి అంటే మనం అనుష్ఠానంలో ఉన్నప్పుడు, మనం సాధనలో ఉన్నప్పుడు, అందుకనే మనకి సంధ్యావందనంలో అద్భుతమైనటువంటి ప్రోక్షణ మంత్రాలు ఉంటాయి. ఆపోహిష్టామ యోభవ తాను ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే. ఈ మంత్రాలతో ప్రోక్షణ చేసుకుని మనం ఆ సంధ్యావందనంలో నిన్న జరిగిన తప్పిదాలకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అప్పుడు మీకు ఇవన్నీ ఏమీ జరగవు, ఇవన్నీ ఉండవు. ఏదో ఒక మార్గం మిమ్మల్ని సుగమం చేస్తుంది. అంటే కావాలని పెద్ద పెద్ద చెడు కర్మలు చేసేసి తప్పించేసుకోవడానికి కుదరదు. అందుకని మనకు పొద్దుటే ఈ సంధ్యావందనం అయిపోయిన తర్వాత భద్రంకరణే శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్ష భీర్యజత్ర స్థిరైరంగై సుష్టువాగం సస్తనోభిః అని ఒక మంత్రం ఉంటుంది. అంటే నేను వినేది ప్రతిదీ కూడా శుభకరం అవుగాక, నేను చూసే ప్రతిదీ శుభకరంగా, నాకు జరిగేది ప్రతిదీ శుభము జరుగుగాక, బృహస్పతి నాకు అవన్నీ ఇచ్చుగాక అని ఉంటుంది. సంకల్పం దేవుడి దగ్గర చెప్పాల్సిన అవసరం లేదంటే దేవుడికి చెప్పడం కాదు, నీకు నువ్వు చెప్పుకోవడం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇది మనం ఆరాన్ని పెంచుకుంటే అయితే మనకు తెలియాలి, మరి మనకి సూచనలు ఎలా ఇస్తూ ఉంటుంది. మరి ఆరాన్ని పెంచుకున్నామా పెంచుకోలేదా అని పక్కన పెట్టేస్తే సూచనలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళామమ్మా, ఒక రకమైనటువంటి గుండె దడ, అప్పటి వరకు ఉన్నటువంటి పాల్పిటేషన్ పెరగటం, సైడ్ లెఫ్ట్లో లైట్గా పెయిన్ లాంటిది స్టార్ట్ అవటం, కళ్ళంట నీరు కారటం, తుమ్ములు రావటం. అంటే తుమ్ము అశుభం కాదు, తుమ్ము అశుభం కాదు, అశుభానికి సూచన. వాడేదో తుమ్మడం వల్ల నువ్వు ఆగిపోవడం కాదు, అది నీకు ఒక సూచనగా చెప్తుంది. వాడికి తుమ్ము నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్న రావచ్చు, నీకన్నా ముందైనా రావచ్చు, కానీ అప్పుడే వచ్చిందంటే ఒకసారి ఆలోచించు, అంతే తప్ప అంటే ఎక్కడో ఒక బుక్లో ఉంటుంది, పిల్లి ఎదురొస్తే ఆగిపోవడానికి నువ్వేమన్నా ఎలకవా అంటే. పిల్లి అనేది ఒక నెగిటివ్ ఆబ్జెక్ట్, నెగిటివ్ని బాగా ఆకర్షిస్తుంది. నువ్వు ఉన్న చోట, నువ్వు వెళ్ళిన చోట అక్కడ పిల్లి కనిపించిందంటే అక్కడ నెగిటివ్ ఉంది అని అర్థం, అంతే తప్ప పిల్లి కనపడిందంటే ఒకసారి పునరాలోచన చేసుకుని నువ్వు ఏ కార్యం మీద వెళ్తున్నావు, అంతే తప్ప ఇలాంటి మూఢనమ్మకాలు అవి కాదు. ఆ సెన్స్ రావాలంటే నువ్వు సాధకుడు అయి ఉండాలి కంపల్సరీ. అందుకనే శరీరానికి పట్టినటువంటి మాలిన్యాల్ని సూర్యోదయానికి పూర్వమే వదిలించుకోగలిగితే స్నానం చెయ్యాలి కంపల్సరీ. అందుకని నీళ్ళల్లో ఉప్పు వేసుకుని స్నానం చేయటం, ఇవన్నీ కూడా నీ సెన్స్ని పెంచుతాయి, నిన్ను సెన్సిటివ్గా తయారు చేస్తాయి. అప్పుడు నువ్వు గమనించగలుగుతావు. ఇప్పుడు ఈ నెగటివ్స్ నుంచి కూడా బయటపడే ఆస్కారం ఉంటుంది, ఏదో ఒక దారి ఉంటుంది. సో ప్రతిరోజు సాల్ట్ వాటర్తో స్నానం చేయాలి అంటే మీకు ఉన్నటువంటి సందర్భాలు, మీరు ఎక్కువ నెగిటివ్ థింకింగ్లో ఉన్నారనుకోండి, మీరు ఎక్కువ నెగిటివ్ని తయారు చేస్తూ ఉంటారు, అప్పుడు మీకు కంపల్సరీ డైలీ అవసరం. మీ థింకింగే లేదు అసలు, పాజిటివ్గానే ఉన్నారు, కానీ మీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో నెగిటివ్ ఉంది, అప్పుడు మీరు వారానికి ఒకసారి 2 సార్లు చేస్తే సరిపోతుంది. క్లెన్స్ చేస్తుందా సాల్ట్ వాటర్? 100%. రాళ్ళుప్పు నీళ్ళలో వేసుకుని స్నానం చేయడం చాలా ఉత్తమం. అది కరిగిపోవాలి కదా, బాగా నీళ్లు బాగా కలిపి ఒక హాఫ్ బకెట్ ఒళ్ళంతా వేసుకుని రుద్దుకుని మళ్ళీ నార్మల్ వాటర్తో స్నానం చేయాలి, కంపల్సరీ స్నానం చేయాలి. అలాగే అమావాస్య పౌర్ణానికి మనం ఏదైనా నదీ స్నానం, సముద్ర స్నానం చేయడం ద్వారా ఇంకొంచెం పాజిటివ్నెస్ పెరుగుతుంది. ఇది ఇంటికి తీసుకొచ్చి ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసుకుంటాం, కొంతవరకు చేస్తుంది. ఆరా సూపర్ డూపర్గా ఉండే సూపర్ డూపర్ హీరో గోవు కదా, ఎన్నో అడుగులు ఉంటుందంటగా ఆరా, అదే దాని పేరు ఆవు. ఈ కిరణాన్ని స్వీకరించి ఆరాన్ని పెంచుకుంటుంది కాబట్టి అది గోవు. వాళ్ళే చెప్పారా? మామూలుగా అంటే అడుగులు ఉంటుంది, 17 అడుగుల దాకా ఉంటుంది. అందుకే వెళ్ళండర్రా, గోశాలకు వెళ్ళండి, గోసేవ చేయండి అని అంటుంటారు. పిల్లలు లేని జంట గోసేవలో తరిస్తే 1 సంవత్సరం పాటు గోవుని సేవిస్తే ఇక పిల్లలు పుట్టరు. ఇది వందత్వం. వీళ్ళు అంటే వాడే పదాలు ఉంటాయి కదా, అవి ఎన్ని వాడినా 10-15 ఏళ్ళుగా లేదు అన్న గోవు దగ్గర 1 సంవత్సరం పాటు అంటే 12 నెలలు సావాసం చేస్తే వాళ్ళు సంతానవంతులు అయ్యి తీరుతారు. అది కేవలం గోమాతకి మాత్రమే ఉంది. అందుకని గోవుని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది. అందుకనే మనం పెట్టాం విశ్వచైతన్య విజ్ఞానం. విశ్వచైతన్యం ఎక్కడుందంటే గోవులో ఉంది. గో సంరక్షణ దినోత్సవం డిసెంబర్ 25 కొత్త క్యాలెండర్ అందరిళ్లలోనూ ఉన్నాయి కదా, అది విశ్వ చైతన్య విజ్ఞానం గో సంరక్షణ దినోత్సవం మిత్ర జయంతిగా రాసుకోండి. డిసెంబర్ 25, 2026 అగస్త్యుల వారి బర్త్డే, మీ అబ్బాయి బర్త్డే మా ఫంక్షన్లో జరుగుతుంది. ముందే చెప్తూనే ఉన్నా చెప్పు, వచ్చిన ప్రతి వీడియోలోనూ చెప్తాను. డిసెంబర్ 25 ఫంక్షన్ చేయాలి, తను చేయలేదు కాబట్టి పనిష్మెంట్ ఇది.
ఈసారి నుంచి మిత్ర జయంతి వేడుకల్లోనే. మ్మ్. రైట్ సార్, అద్భుతంగా వివరించారు. సో డెఫినెట్గా పెంచుకోవటం అనేది చేయాలి, ఆరాన్ని పెంచుకోవటం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన సూచనలు ఇస్తూ ఉంటుందన్నారు కదా, అవి ఒక అంటే అది ఒక కంట కనిపెడుతూ ఉంటే డెఫినెట్గా ఇబ్బందుల నుంచి బయటపడతారు. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ అని చెప్తారా? అదే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం, సూర్య ఆరాధన చేయడం, సూర్యుడికి ఎదురుకుండా ఒక 15 నిమిషాలు గడపటం అనేది మీ ఆరా పెరగటానికి. మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు మన శరీరం బయట ఉన్నటువంటి శక్తి శరీరాలు, వాటిలో చైతన్యం తీసుకొస్తుంది. మూలాధారం శక్తి శరీరంగా మారుతుంది, స్వాధిష్టానం విజ్ఞానమయ కోశంగా మారుతుంది. ఇవన్నీ ఇవే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం. ఈ చక్రాలకి ప్రాణాన్ని ఇచ్చేది సూర్యశక్తి, సన్ ప్రాణ. మణిపూరకం ద్వారా లోపలికి వెళ్ళి ఆరా పెరుగుతుంది. అందరూ కూడా ఆరోగ్యవంతులుగా, ఎలా జ్ఞానంతో కూడినటువంటి ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యస్మిత. సూర్యోస్మి.